Sachin. It is shocking that despite TVK being the single largest party in the Tamil Nadu State Assembly elections, the TN government has not yet invited the TVK leader, Mr. Vijay, to form the government. I demand that in the interest of democracy, the governor of Tamil Nadu immediately invite the TVK leader to form the state cabinet and himself be invited by the governor to be made chief minister and prove his majority on the floor of the assembly. అంటే చాలా క్లియర్ గా సుబ్రహ్మణ్యం స్వామి చాలా క్లియర్ గా ఒక ట్వీట్ అయితే చేశారు. అంటే దీని వెనకాల ఆయన పార్టీలో ఉన్నా ఎక్కడ ఏం జరుగుతుందో తన వర్షం చేస్తుంటాడు. అందుకే గవర్నర్ ఇంతసేపు 2 రోజులుగా మీరు ఎందుకు గమనుండాల్సిన అవసరం ఉంది? మీరు స్వయంగా ఫోన్ చేసి చెప్పాలి గవర్నర్ కి. అంటే నా పార్టీ ఎవరైతే లార్జెస్ట్ పార్టీ వచ్చిందో సరే అతను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది అసెంబ్లీ సెక్షన్, అది అక్కడ చూసుకోవాల్సింది. అసెంబ్లీ ఫ్లోర్ లో చూడాల్సిన అంశాన్ని ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారానికి చేయాల్సిన బాధ్యతలు మీరు ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు వరకు చేయకపోవడమే కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఐ డిమాండెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ. నేను డెమోక్రసీని కాపాడడంలో దానికోసంగానే గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఇమీడియట్లీ ఇన్వైట్ ద టీవీకే లీడర్ టు ఫార్మ్ ద state cabinet and himself be invited by the governor to make a chief minister and bring his majority on his floor of the assembly. Interesting development ఇది. సో అంటే బహుశా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలోనే ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. బట్ 112 మంది మాత్రమే ఇక్కడ మద్దతు కనిపిస్తూ ఉంది. మిగిలిన వాళ్ళ సంగతి మాట్లాడుకుంటే అంటే ఆఖరి నిమిషం ఏదైనా జరగచ్చా? ఇక్కడ ఏఐఏడీఎంకేను అడ్డు పెట్టో లేకపోతే ఏఐఏడీఎంకేను బాణంగా పెట్టో బీజేపీ మరి ముఖ్యంగా అమిత్ షా రంగంలోకి దిగి ఈక్వేషన్స్ మార్చే అవకాశం ఉందా? అంటే డిఎంకే చేతుల్లోకి వెళ్లకుండా లేకపోతే కాంగ్రెస్ చేతుల్లోకి టీవీకే వెళ్లకుండా తన చేతుల్లోనే ఉండేలా ఏఐఏడీఎంకేను తన కూటమి నుంచి పక్కకు పెట్టించేసి మన గతంలో కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ మూమెంట్లో ఇది జరగచ్చని చెప్పి. ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందా? ఏఐఏడీఎంకేని టీవీకేలోకి పంపించి లేకపోతే మధ్య చేస్తూ వాట్ ఇట్ మేబీ కంప్లీట్ గా కాంగ్రెస్ చేతుల్లోకి టీవీకే వెళ్లకుండా వెళ్లే ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉందా భారతీయ జనతా పార్టీ? అనుకోవచ్చా కృష్ణమోహన్? అనుకోవచ్చు డెఫినెట్గా కొంత వాళ్ళకి ఆ ఇగో దెబ్బతింది అనేది కనపడుతుంది. ఎందుకంటే డిఎంకే పొత్తులో ఉన్న కాంగ్రెస్ కాదని 5 మంది నేరుగా వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ ఇద్దరితో మాట్లాడడం, దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరితో మాట్లాడడం, వాళ్ళ 5 మంది గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు నేరుగా ఈరోజు అఫీషియల్ గా విజయాన్ని గెలవడం, తర్వాత వాళ్ళ ఒక లెటర్ కూడా విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే సెక్యులర్ మతత్వ పార్టీలు ఉంటాయో అటువంటి పార్టీలు మద్దతు మీ దగ్గర ఉన్నంత వరకు మేము మీతోనే ఉంటామని చెప్పి కాంగ్రెస్ అధికారికంగా చెప్పింది. అంటే దాన్ని బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే క్లియర్ గా చేశారు. సో ఇప్పుడు డిఎంకేని కాదని కాంగ్రెస్ లో 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏఐడీఎంకే కూడా బీజేపీని కాదని ఇటువైపు ఉన్న కూటమిలో బీజేపీని కాదని ఇటు వెళ్ళిపోవడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు. అంటే దాదాపుగా పళనిస్వామి లాంటి వ్యక్తులు తన 47 మందిని తీసుకెళ్లిపోవాలని. ఇన్కేస్ ఒకవేళ బీజేపీ పళనిస్వామి మీద ఒత్తిడి చేసి కొంత ఆపిన మనకున్న సమాచారం ఏఐడీఎంకేలో ఉన్న దాదాపుగా ఇంకో 10 మంది ఎమ్మెల్యే అయినా సరే పార్టీకి రాజీనామా చేసి టీవీకే వైపు వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని పార్టీలు సిపిఎం పార్టీలు కావచ్చు, లేకపోతే సివికే కావచ్చు, విసికే, తర్వాత పిఎంకే, ఇవన్నీ కూడా కొంత 2-3 ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్ లో. అంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే 112 ఉంది, కేవలం 6 మందే కావాలి. కానీ 6 మంది కంటే ఎక్కువగా మెజార్టీ ఉంటే ఆ పార్టీ అంటే విజయ్ గవర్నమెంట్ కి 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకోసమని ఆయన కొంత ఆలోచిస్తున్నారు, కొంత తీసుకునేదేదో ఎక్కువ మందిని తీసుకుందామని. కానీ ఇంకొకటి అతను ఆలోచనలో కూడా ద్రవిడ రాజకీయ పార్టీలను ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు అనేది. అంటే డిఎంకే అండ్ అన్నా డిఎంకేకి సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే డిఎంకేలో చేసిన అవినీతి మీదనే మనం అంతా కూడా మాట్లాడాం. డిఎంకేని షాజీన్ అంకుల్ నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు అని చెప్పి పదే తమిళ అంకుల్ అంటూ విజయ్ చాలా సార్లు అతన్ని విభేదించిన పరిస్థితి. కానీ ఎక్కడ ఏఐడీఎంకేకి సంబంధించిన ప్రస్తావన ఆయన ఎన్నికల ప్రచారంలో చేయలేదు కాబట్టి కొంత ఏఐడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నట్టునే అనిపిస్తుంది. అందులో
ఏఐడిఎంకేలో ఉన్న పళని తర్వాత ఒక 2-3 నేతలు దీన్ని కీలకంగా తీసుకుంటున్నారు. మేము ఒక 20 మంది 30 మంది అయినా సరే మేము వెళ్ళిపోతాం, మేమే టీవీతో మాట్లాడుకుంటాం అని చెబుతుంది. టీవీకే నేతలు కూడా వీళ్ళతో టచ్ లో ఉన్నారు, రెగ్యులర్ గా ఏం జరుగుతుంది, మీరు ఎంతమంది వస్తారు ఏంటి అనేది కూడా. అందుకే పళనిసామి ఏమన్నాడు, ఈ రోజు జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నారు. వాళ్ళ ఏఐడిఎంకే అత్యవసర సమావేశాన్ని ఎమ్మెల్యేల మీటింగ్ రద్దు చేసుకుని సరే ఎట్లా జరుగుతూ మనం కూడా కలిసి వెళ్ళిపోతామా అనే ఒక ఆలోచనలోకి వచ్చిన పరిస్థితి. ఓవరాల్ ఇప్పుడు విజయ్ తో పాటు గవర్నర్ ని విజయ్, తర్వాత కేఏ సెన్గొట్టియన్, తర్వాత ఆనంద్, తర్వాత అనురాజు, తర్వాత సిటిఆర్ నిర్మల్ కుమార్, అరవ అర్జున్ అండ్ వెంకటరామణ వీళ్ళందరూ కూడా రాజేంద్రని కలిశారు. సో దాదాపుగా టీవీకేలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అథవా అర్జున్, తర్వాత కేఏ సెన్గొట్టియన్ వీళ్ళు ప్రధానంగా కీలకంగా, ఆనంద్, తర్వాత అరుణ్ రాజ్ వీళ్ళందరూ కూడా పోయి కలిసిన పరిస్థితి గవర్నర్ తో. ఇప్పుడు గవర్నర్ తో వాళ్ళు ఏం చెప్పారు, గవర్నర్ కి సంబంధించిన విషయంలో నువ్వు పూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తే రేపటికి ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బట్ అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, ప్రమాణ స్వీకారం అయిపోయినా ప్రమాదం మాత్రం కొంచెం ఉంది విజయ్ కనుక్కోవాలి, రైట్? కొంత అంతేగా డెఫినెట్ దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. కొంత జరిగిన ఇష్యూస్ లో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీ ఇప్పుడు కొంత గవర్నర్ బీజేపీ సొంత మనిషి అనేది వాళ్ళ భావన. సో బీజేపీ ఆడినట్టు ఆడితే మనకు ఇబ్బంది. అందుకే మనం పోయేటప్పుడు ప్రమాణ స్వీకారానికి రేపు చేసిన 2 రోజుల లోపల పూర్తి స్థాయిలో అక్కడన్న మద్దతు, అంటే ఎవరైతే మనకి మద్దతు ఇస్తారో, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తులు ఎవరు లేరు, బీజేపీలో నుంచి ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు, తర్వాత అక్కడ సిపిఎం 4 గెలిచింది, లెఫ్ట్ పార్టీలు 4 గెలిచాయి. లెఫ్ట్ పార్టీల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది, మేము డిఎంకేతోనే ఉంటామని ఏదో చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. అది ఫైనల్ కాల లేదు. ముస్లిం లీగ్ ఒకటి క్లియర్ గా చెప్పేసింది, ముస్లిం లీగ్ పార్టీ మాత్రం మేము డిఎంకేతోనే ఉంటాం, మేము అతనికి పార్టీకి అంటే విజయ్ కి మేము సపోర్ట్ చేయట్లేదు, మేము డిఎంకే పొత్తు ధర్మంలోనే ఉంటామని వాళ్ళిద్దరు చెప్పినట్టుగా ఉంది. సో మిగిలిన పిఎంకే కావచ్చు లేకపోతే విసికే ఈ కొన్ని పార్టీలు 4 సీట్లు అంటే కావాల్సింది 6 మ్యాజిక్ ఫిగర్ కి అందుకునేదానికి వాళ్ళకి కావాల్సింది 6. బహుశా సింగిల్ గా ఉన్న పోటీల దగ్గర నుంచి గెలిచిన అభ్యర్థుల దగ్గర నుంచి అయినా కూడా తీసుకోవాలనేది ఒకటి. తీసుకుంటే ఫుల్ మెజార్టీ రాదు, ఏదో 118 అంటే 118 వస్తాయి. 118 వచ్చిన తర్వాత రేపు గవర్నమెంట్ లో ఎవడో మంత్రి